Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం. I work and who can turn it back? ది బుక్ ఆఫ్ ఐసైయా చాప్టర్ 43 వర్సెస్ 13. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు అని దేవుడు మాట్లాడుతున్నాడని. దేవుడికి సమస్తము సాధ్యమునై ఉన్నది. దేవుడు తన స్వరూపమందు మనలను తయారు చేసి మనలను జీవింపచేసేలా దేవుడు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ గొప్ప కార్యములు చేస్తూ ఉంటే గొప్ప దేవుడై ఉన్నాడు మన యేసయ్య. అంతటి గొప్ప దేవుడును మనము మర్చిపోకూడదు. ఈ లోకంలో మనుషులమైన మనము ఒక్కొక్కసారి దేవుడు చేసే కార్యములను మేలులను బట్టి మర్చిపోతాం. కానీ దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కాదు. ఆయనను మనలను ప్రేమించి మనలను ఆశీర్వదించి మన కుటుంబాలలో కానీ మన జీవితాలలో కానీ ఏ పరిస్థితులైన దేవుడు మనకు గొప్ప కార్యములు చేసే దేవుడు. దేవుడు కార్యము చేస్తే ఎవరు కూడా దానిని త్రిప్పివేయటానికి ఎవడు లేడని దేవుడు తెలియచేస్తున్న మాట. కనుక మనందరి జీవితాలలో దేవుని యందు విశ్వాసముతో ఆయనతో మనము సహవాసం చేసి మన ఆత్మీయత జీవితాన్ని మనం కాపాడుకోవాలి. సాతాను బంధకాలను కూడా దేవుడు తెంచివేయగల గొప్ప దేవుడై ఉన్నాడు మన దేవుడు. కనుక దేవుడు మనందరి జీవితాలలోనూ గొప్ప అద్భుతమైన కార్యములు జరిగించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నా దేవ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడే తండ్రి, నీవు కార్యం చేయటానికి అడ్డుపడే ఎవడు లేడు కదా నాయన. తండ్రి, నీవు సమస్త కార్యములను చేసే గొప్ప దేవుడవు ప్రవ్వా. ఎవరెవరి కుటుంబ జీవితాలలో నాయన కార్యాలు జరగకుండా సాతాను బంధకాలు అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని తెంచివేయండి తండ్రి. నీ సహాయము, నీ కృపా కాపుదల మా అందరికీ దయచేసి నీ ఆశ్చర్యకరమైన మేలులు ప్రతి కుటుంబ జీవితాలలోనూ వ్యక్తిగత జీవితాలలోనూ నీ కార్యం నెరవేర్చమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవై